హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను రొయ్యల పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలాగా రొయ్యల పలావు కొబ్బరి పాలతో కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఈ రెసిపీ ఈజీగా కుక్కర్లో సింపుల్గా పొడి పొడిలాడుతూ రొయ్యల పలావ్ ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్గా చూపించానండి. ఈ రెసిపీ ఫాలో అయితే మీకు కూడా టేస్టీ పలావు చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఈ పలావ్ చేసుకోవటం కోసం పలావ్ దినుసులు ఏం కావాలో డీటెయిల్డ్గా మెన్షన్ చేశానండి. మీరు ఇవి చూసి ఫాలో అవ్వండి. 1/2 kg రైస్, 1/2 kg ప్రాన్స్ కోసం కొలతలు కరెక్ట్గా ఇచ్చాను నేను. ఈ పలావ్ దినుసులన్నీ తీసుకోవాలి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటా, అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. 1/2 kg ప్రీ కుక్డ్ ప్రాన్స్ అండి. పట్టిన రొయ్యలు అంటారు వీటిని. ప్రాన్స్ తెచ్చుకున్నప్పుడు శుభ్రంగా కడిగి కొంచెంగా పసుపు, ఉప్పు వేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు నీరంతా ఎగిరే వరకు దగ్గరికి రానిస్తే ఇవి రెడీ అవుతాయండి. ఇది డీప్ ఫ్రిడ్జ్లో మనం ఉంచుకుంటే చాలా రోజుల వరకు నిలవ ఉంటాయి. మీ దగ్గర ఇవి లేవు అంటే గనక ఫ్రెష్ ప్రాన్సే 1/2 kg తీసుకుని శుభ్రంగా కడిగి ప్రాన్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ రెసిపీ కోసం ఒక చిన్న కొబ్బరి చిప్ప తీసుకుని దీంతో కొబ్బరి పాలు రెడీ చేసుకోవాలండి. దగ్గరగా 6 గ్లాసులు కొబ్బరి పాలు వచ్చేటట్టు తీసుకోవాలి. పల్చగా ఉన్నా సరిపోతుంది, మరీ తిక్కువ అవసరం లేదు. మనం 3 గ్లాసులు రైస్ యూజ్ చేస్తున్నాము. దగ్గర 1/2 kg రైస్ ఇలాగా 1 గంట ముందు నానబెట్టుకోవాలి. సోనా మసూరి రైస్ యూజ్ చేస్తున్నాను నేను. కుక్కర్లో కొంచెంగా ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసి 2 కలిపి వేడి చేసుకున్నాక ఇందాక పలావ్ దినుసులు ఉన్నాయి కదా, అన్నీ వేసి ఒక 30 సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాం కదా, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు కనుక మనం మగ్గనిస్తే ఉల్లిపాయలు చాలా తొందరగా మగ్గిపోతాయండి. ఇదిగోండి, ఈ ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక ఒక మీడియం సైజు టమాటాని ఇలా సన్న ముక్కల కింద కట్ చేసి దీన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా మగ్గిపోవాలండి పూర్తిగా. తోలు ఊడొచ్చి సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకున్నాక రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఫ్రెష్ ప్రాన్స్ యూస్ చేస్తుంటే ఫ్రెష్ ప్రాన్సే వేసుకోండి మీరు. ఈ ప్రాన్స్ని 5 to 10 minutes ఫ్రై చేస్తే చాలండి మీడియం ఫ్లేమ్లో. ఎక్కువ టైం మరీ కుక్ చేయొద్దు. రొయ్యలు ఎక్కువ టైం కుక్ చేస్తే కనుక గట్టిగా అయిపోతాయి, టేస్ట్ పోగోదు. ఇలాగా అన్నీ కుక్ అయినాక ఇప్పుడు మసాలా పౌడర్లు అన్నీ వేసుకుందాము. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే మసాలా పౌడర్స్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెంగా ఉప్పు కూడా వేసుకోవాలి. రైస్ కూడా సరిపడా కొంచెం వేసుకుందాము, తర్వాత చెక్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ కారం కూడా వేసి అన్నీ బాగా కలిసేటట్టు మసాలాలన్నీ కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసి 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది. మసాలాలన్నీ 1 నిమిషం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, 3 కప్పుల రైస్కి నేను 6 కప్పులు కొబ్బరి పాలు పోస్తున్నానండి. నేను సోనా మసూరి రైస్ యూస్ చేస్తున్నాను కాబట్టి, ఒకవేళ మీరు బాస్మతి రైస్ యూస్ చేస్తుంటే 1కి 1.5 కొలత తీసుకోండి, సరిపోతుంది కరెక్ట్గా. కుక్కర్లో కదా, ఇలాగా పాలు 3 కప్పులకి 6 కప్పులు కొబ్బరి పాలు పోసి దీన్ని ఇలాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలాగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం నీళ్ళన్నీ తీసేసుకుని ఇలాగ స్ట్రైనర్లో ఆ రైస్ని ఇందులో వేసుకోవాలి. 3 కప్పులు రైస్ వేస్తున్నాను నేను, 1/2 kg దగ్గర. ఈ రైస్ ఇలా వేసి ఫస్ట్ మీడియం టు హై ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలండి. నీరంతా ఎగిరిపోయే వరకు ఇలాగా కుక్ చేసుకున్నాక ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మూత పెట్టి విజిల్ కూడా పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో. 2 విజిల్స్ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. బాస్మతి రైస్కి అయితే కనుక 1 విజిల్ సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. ప్రెషర్ అంతా పోయి ఆరిపోయినాక ఒక 1/2 hour తర్వాత మనం ఈ రైస్ని మనం మిక్స్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు వెంటనే మిక్స్ చేస్తే కనుక మనకి రైస్ అంతా మెత్తగా అయిపోతుంది. ఇలాగ కొంచెం ప్రెషర్ పోయి ఒక 1/2 hour తర్వాత మనం మూత ఓపెన్ చేస్తే మనకి పలావ్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో.
ఇప్పుడు మనం కదిపితే గనక మనకి రైస్ కూడా మెత్తగా అవ్వదు. ఇదిగోండి ఇలాగా ఎంత పొడి పొడిగా వచ్చిందో చూసారా. కుక్కర్లో కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఈ పులావు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కొబ్బరి పాలు కాంబినేషన్ కదా. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో ఒక్కసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.